నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కదిరి. అనంతపురం పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం కల కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? అద్భుత లీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలోల ఆశ్రిత లోల నరసింహ శ్రీ సింధుజా హృదయ వల్లభ పావనాంఘ్రే భక్తార్తినాశ భవభంజన భాగ్యదాయిన్ క్షీరాబ్ధివాస మధుసూదన నిర్మలాత్మన్ శ్రీఖాద్రినాథ నృహరే తవ సుప్రభాతం అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న సుప్రసిద్ధ క్షేత్రం కదిరి. నరసింహ లక్ష్మీ నరసింహ నవనారసింహ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తుల మనోభీష్టాలు తీర్చే కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు. హరవిరియు అలరుల కందాలు చిత్రించి సురభిళంబు తోడి సుధలు నుంచి మలయ పవనమందు మహిమతో చొప్పింతు పరవశింప జగతి నారసింహ నారసింహ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన ఈ దివ్యక్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. నరసింహ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. శ్రీ నృసింహస్వామి కృతయుగాన అర్జున వృక్షమున వెలిశారు. 10వ శతాబ్దంలో పట్నం పాలేగారు అగు రంగనాయకుల వారి గోవులు కదిరి వృక్షం కిందనున్న సాలగ్రామాలను తమ పాలతో అభిషేకించేవిట. దాని ఫలితంగా రంగనాయకులకు సకల ఐశ్వర్యాలు సిద్ధించాయట. అనంతరం ఒక రోజున నృసింహస్వామి వారు పాలేగారికి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం చేయమని నిర్దేశించారు. దానితో అతడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆలయ నిర్మాణం ఉనర్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు. ఖ అంటే విష్ణుపాదం అని, అద్రి అంటే కొండ అని అర్థం. అనగా విష్ణుపాదం కలిగిన కొండ గనుక ఈ క్షేత్రం ఖాద్రి అని నామాంతరం పొందింది. కాలక్రమంలో అదే కదిరిగా రూపాంతరం చెందింది. అలాగే స్వామి ఖాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని పౌరాణిక కథనం. ప్రశాంతమైన వాతావరణంలో జనసమ్మర్ధం గల ప్రాంతంలో ఉన్న కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా గాలిగోపురం కానవస్తుంది.
క్రీస్తు శకం 1322వ సంవత్సరానికి పూర్వపు నాటిదిగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలోని ప్రథమ దశను బుక్కరాయల పనుపున కుమార కంపరాయలు 1353 నాటికి పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రెండవ దశ నిర్మాణాలను హరిహర రాయలు 1386, 1418 మధ్యకాలంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మూడవ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు 1509, 1529 సంవత్సరాల మధ్యకాలంలో చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకొని అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న భృగు తీర్థానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉన్న భృగు తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ స్నానాదికాలు గావించుకొని అనంతరం ఆలయ వెలుపలి భాగంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలంగా మనోహరంగా ఉన్న ప్రధానాలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన కోదండరామాలయం కానవస్తుంది. సీతాలక్ష్మణ హనుమంత సహిత శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెస్తాయి. అలాగే ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాలయంలో కొలువైన సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అశ్వత్థ వృక్షం సమీపాన గల నాగుల కట్టకు చేరుకుంటారు. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న నాగులకట్ట ప్రాంతం నిత్యం మహిళా భక్తులతో రద్దీగా ఉంటుంది. వివిధ నాగదేవతల శిలారూపాలు అనేకం ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ కొలువైన నాగదేవత సంతాన ప్రాప్తి కలిగిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడి మహిళా భక్తురాండ్రు నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను నివేదించుకుంటారు. నాగులకట్టను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడకు సమీపంలోని జమ్మి చెట్టును రామజప స్తూపాన్ని దర్శించుకుని తరిస్తారు. అదేవిధంగా ప్రధానాలయ ప్రాంగణంలో ఎడమవైపు భాగంలో గోవిందరాజుల స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. శేషతల్పం మీద శయనిస్తున్నట్టుగా ఉన్న గోవిందరాజుల స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోతారు. ఓం నమో నారాయణాయ అంటూ చేతులు జోడించి తమ మనోభీష్టాలను నెరవేర్చమని వేడుకుంటారు. గోవిందరాజుల స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. చెన్నకేశవ స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో పరవశించిపోతారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న కొట్టాయ మండపానికి చేరుకుంటారు. ఈ కొట్టాయ మండపంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నరసింహ కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉండడం వెనుక ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రసన్నమై తాను ఇక్కడున్న భృగుతీర్థమందు వేంచేసి ఉన్నానని తన ప్రతిబింబాలను ఆరాధించి లోకమునకు వెల్లడించమని ఆజ్ఞాపించారట. అంతటా భృగు మహర్షి వసంత ఋతువునందు వాటిని వెలికి తీసి ప్రాణప్రతిష్ఠ చేసి
వసంత వల్లభులు అనే పేరు పెట్టారట. అలాగే ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుని చంపిన స్వామివారి రౌద్ర రూపాన్ని తగ్గించమని ఇంద్రాది దేవతలు ప్రహ్లాదుడు కోరగా స్వామివారు శాంతించి ఈ క్షేత్రంలో ప్రహ్లాదునితో సహా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ధ్వజస్తంభం కానవస్తుంది. పంచలోహాలతో నిర్మించిన ఈ ధ్వజస్తంభాన్ని భక్తి శ్రద్ధలతో పూజించుకున్న భక్తులు ఆ తరువాత స్వామివారి దర్శనం కోసమై ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఇక్కడ ప్రధానాలయంలో ఉన్న స్తంభాలు, ప్రాకారాలు కానవస్తాయి. ప్రధానాలయంలో స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ చిన్న మందిరం దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భగుడికి వెలుపలి భాగంలో జయ విజయుల శిలారూపాలు భక్తులకు కానవస్తాయి. వాటికి సభక్తికంగా ప్రణమిల్లి అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు. గర్భాలయంలో కుడివైపు భాగాన ఉన్న మందిరంలో వసంత వల్లభుల ఉత్సవమూర్తులు కానవస్తాయి. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే వసంత వల్లభుల ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం చేతనే తమ జన్మలు తరించాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఈ మందిరంలో ఉన్న వసంత వల్లభ ఉత్సవమూర్తుల శోభ దేశంలోని మరే ఆలయంలోనూ కానరాదని, స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని భక్తులు చెబుతారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయంలో ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అష్టభుజుడైన శ్రీ నరసింహస్వామి తన 4 చేతులతో హిరణ్యకశిపుడిని తన తొడలపై పరుండబెట్టుకొని అతని వక్షస్థలాన్ని చీల్చుతున్నట్లు ఉన్న శిలారూపం భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలను మరింత పెంచుతుంది. అలాగే మిగిలిన చేతులలో శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించినట్లుగా స్వామివారు దర్శనమిస్తారు. నరసింహస్వామి సమీపంలో ప్రహ్లాదుడు శిలారూపంగా భక్తులకు కానవస్తాడు. ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా వెలవడం విశేషం. ఇక్కడున్న స్వామివారు స్వయంభువు. ఇందుకు నిదర్శనంగా శ్రీవారి అభిషేకానంతరం వక్షస్థలమందు శ్వేతబిందువులు దర్శనమిస్తాయని చెబుతారు. కోపము కలిగినదో రాక్షసాంతకుడవైన సమయములో నీకెంత కోపము కలిగినదో ప్రత్యగ్ర సుందర విగ్రహమే ఉగ్రకోపోదగ్రమాయనా ప్రత్యగ్ర సుందర విగ్రహమే ఉగ్రకోపోదగ్రమాయనా కారుణ్య సౌజన్య దయారూపమే కారుణ్య సౌజన్య దయారూపమే అరుణించి భీకరమాయనా ఎంత కోపము కలిగినదు రాక్షసాంతకుడవైన సమయములో నువ్వు రాక్షసాంతకుడవైన సమయములో నరసింహ 1822వ సంవత్సరం నుంచి ధర్మకర్తల నియామకంలో కదిరి దేవాలయ నిర్మాణాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే
1953లో దుర్గా ఆలయాన్ని అమృతవల్లి ఆలయంగా మార్పు చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న అమృతవల్లి అమ్మవారిని, ఆండాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటారు. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు చేతులు జోడించి ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, మమ్ములని చల్లగా కాచి కాపాడు తండ్రి, మా అభీష్టాలను నెరవేర్చు తండ్రి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. అనంతరం కుడివైపున ఉన్న అమృతవల్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న అమృతవల్లి అమ్మవారి ఆలయమంతా లక్ష్మీ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంటుంది. ప్రధాన ద్వారాన్ని దాటి ముందుకు వెళితే గర్భాలయానికి ముందు భాగంలో చండీ ప్రచండీ అమ్మవార్ల పెద్ద శిలా విగ్రహాలు భక్తులకు దర్శనమిచ్చి వారిలోని భక్తి ప్రపత్తులను పెంచుతాయి. చండీ ప్రచండీలను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో అమృతవల్లి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అమ్మా లక్ష్మి, అమృతవల్లి, మాకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. అనంతరం గర్భాలయానికి ఎడమ భాగంలో ఉన్న ఆండాళ్ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. కదిరి క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే అమృతవల్లి అమ్మవారిని, ఆండాళ్ళ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కదిరికొండకు చేరుకుంటారు. నేటి ఈ కదిరికొండే ఒకప్పటి స్తోత్రాద్రిగా విరాజిల్లింది. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోని కదిరికొండకు చేరుకుంటారు. దీనినొకప్పుడు స్తోత్రాద్రి అని పిలిచేవారు. దట్టమైన ఈ అటవీ ప్రాంతంలోనే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామి వారు ఉగ్రరూపాన్ని విడిచిపెట్టారని చెబుతారు. కదిరికొండకు చేరుకున్న భక్తులకు ముందుగా కదిరికొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి సమీపంలో దట్టమైన అడవికి చేరుకుంటారు. ఈ అడవిలో ఓ శిల మీద స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఖాద్రి అని ఈ క్షేత్రానికి పేరు రావడానికి కొండపై ఉన్న స్వామివారి పాదాలే కారణమని చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని సప్త ఋషుల తపోభూమికి చేరుకుంటారు. ఓ పెద్ద రాతిశిల కింద భాగాన గల గుహలోనే సప్త ఋషులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. సప్త ఋషుల తపోభూమిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడకు సమీపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, సత్యనారాయణ స్వామి, నవగ్రహాది దేవతల ఆలయాలకు చేరుకుని ఆయా దేవతలను భక్తితో పూజిస్తారు. వారికి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు లక్ష్మీ నరసింహస్వామి. భక్త వరదుండిగా, ఆశ్రిత జన రక్షకుడిగా పూజలందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.